జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా సెక్రటరీ వినిపించాలి, లేకపోతే సీఎం ఇంటికి వినిపించాలి. జై తెలంగాణ. ఈరోజు వేలాది మందిగా హైదరాబాద్ నడిబొడ్డున దిల్షుక్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు కూర్చొని వాళ్ళ యొక్క హక్కుల గురించి పోరాడుతున్నటువంటి ఉద్యమంలో టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారు కవిత గారు వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం అనేక ఓటుబాట్లను ఎదుర్కొని ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. ఎంత ఎదుగుతే అంత తొక్కేయాలని చూస్తా ఉన్నా కూడా, అలా ఎంత పైకి ఎత్తుతా ఉన్నో, ఎంత తొక్కేస్తా ఉన్నా కూడా అంతకంటే పైకి ఎదుగుతూ ప్రతి కష్టంలో ప్రతి ఒక్క కార్నర్ కి నేను ఉన్నాను అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు. దానికి కూడా ఒక్కొక్కసారి ఈ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు చేసే సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పాత్రికేయ మిత్రులకు, వేలాది మంది నిరుద్యోగులకు, పోలీసు యంత్రాంగానికి, చాలా మంది ఇంటెలిజెన్స్ లో మధ్యలో ఇక్కడ ఉన్నారు. ఈ మధ్యలో ప్రతి ఒక్కరు వేలాది మంది వచ్చిందని చెప్పి ఖచ్చితంగా రాయాలా. అనేక మంది కేవలం 1000 2000 కాదు, మీరు కేవలం కింద రోడ్లపై చూడకండి. సందర్భాలు లేక, సమయం లేక, కింద జాగా లేక ఒక్కసారి తలెత్తి పైన వస్తే కూడా వేలాది మంది ఉన్నారు. వేలాది మంది వచ్చారని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఖడాఖండిగా ముఖ్యమంత్రి గారి చెవుకు పోవాలా, ముఖ్యమంత్రి గారి చెవుకు పోయి ఇదేదో పెద్ద పంచాయతీ అని చెప్పి ఉట్టా హోటల్ దిల్షుక్ వచ్చే విధంగా మీ యొక్క రిపోర్ట్ ఉండాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటి? 5000 ఉద్యోగాలు వద్దు, 20,000 ఉద్యోగాలు ముద్దు అని ముందుకు పోతా ఉన్నారు. 20,000 ఏదో కల్పిత ఉద్యోగాలు కాదు. మాజీ డీజీపీ వర్యులు ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఖడాఖండిగా చెప్పినారు, 19,000 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పంపించినాము క్లియరెన్స్ కొరకు అని చెప్పి. ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీకి వచ్చి నోటిఫికేషన్ వచ్చి మిగతా 14,000 ఉద్యోగాలు ఇక్కడ అమ్ముడుపోయినాయని చెప్పి ఇక్కడ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏమడుగుతూ ఉన్నారు? మీ యొక్క టెక్నికల్ డిఫాల్ట్ వల్ల, మీ యొక్క టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదైతే 4 సంవత్సరాలు మీరు 3 సంవత్సరాలు ఏదైతే డిలే అయిందో, టీసీ 30 to age 36 చేయమని, పిఎస్ఐ ఏజ్ 35 నుంచి 38 చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది ఏమైనా కొందమ కోరిక అని అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని. 3వ కోరిక ఏమడుగుతూ ఉన్నారు? జియో నెంబర్ 46 వల్ల అనేక సమస్యలు తెలంగాణ బిడ్డలకైనాయి. ఎంతో కష్టపడి తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సార్ తెలంగాణ తీసుకుంటే నీళ్లు నియామకాలు నిధులు అనే ఊహంతో ముందుకు పోయేటువంటి తెలంగాణ తీసుకుని వచ్చినట్లయితే నియామకాలలో మన ముఖ్యమంత్రి గారు నల్గొండలో చెప్తారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పి. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, మేము నీళ్ళు కూర్చుంటాం, నీకు కానీ ఏమాత్రం నైతికత ఉన్నా 70,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు, ఏ పేరు ఇచ్చినావు, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వస్తే ఇక్కడ ఉన్న ఏ నిరుద్యోగులు మళ్ళీ మాట్లాడడానికి ముందుకు రాదు. గత ప్రభుత్వం 58,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ కేవలం అపాయింట్మెంట్ వచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నావు. ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. అదే విధంగా ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ కి 4 మీటర్లు లాంగ్ జంప్ పెట్టారు. ఈ దేశంలో కేవలం 3.8 మీటర్లు మాత్రమే ఉన్నది ఎక్కడైనా సరే. అంటే టెక్నికల్ చూపిస్తూ ఇక్కడ ఎవరు కూడా అభ్యర్థులు ఉండకూడదు అనే ఒక సాగు చూపిస్తూ వాళ్ళకి ఏ విధంగా కావాలంటే జీవో తీసుకొని వచ్చి సవరించుకొని ఈ విధంగా అనేక విధాలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం హైదరాబాద్ కో, కేవలం కొత్తపేటకో, దిల్షుక్ నగర్కో, చిక్కడపల్లికో, అశోక్ నగర్ పరిమితం కాకుండా అనేక సార్లు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆ రోజు అశోక్ నగర్కి వచ్చి, ఆ రోజు లిబర్టీ చౌరస్తాకు వచ్చి అనేక సార్లు చెప్పడం జరిగింది. మేము వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పి, సంవత్సరం పోయే 2 సంవత్సరాలు పోయే ఇంకొక సంవత్సరం పోతే 1000 ఉద్యోగాలు వేస్తాయి. 1000 ఉద్యోగాలు వేయడానికి వచ్చినా కానీ ఏ ఒక్క ఉద్యోగం పడలేదు. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
ఇది కానీ మీరు ఏమాత్రం సీరియస్ గా తీసుకోబోయినట్లయితే మరొకసారి మిలియన్ మార్చ్ విధంగా అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ ప్రతిపక్ష నేత కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మన తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎవరో కూడా వాళ్ళ స్వరం కోసమో వాళ్ళ ఎమ్మెల్యేలో కావాలని పోరాటం చేయడం లేదు. కాబట్టి మీరు ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నేత, ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రజాపక్ష నాయకుడైనా సరే, ఏ సంఘ నాయకుడైనా సరే, వీళ్ళందరం కూడా వారికి సంఘీభావం తెలియజేద్దాం. మరొక్కసారి నిరుద్యోగులకి మాత్రం కూడా ఒంటరి పోరు కాదు, నిరుద్యోగ పోరానికి తెలంగాణ పోరని చెప్పి మరొక్కసారి ప్రభుత్వానికి వినియోగించే విధంగా తెలంగాణ ఒక ఉద్యమం ఈ విధంగా అయితే స్ఫూర్తి తీసుకుని ముందుకు పోయినామో అదే విధంగా స్ఫూర్తిగా మనం ముందుకు పోవాలని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇంకా వాళ్ళ అక్క మాట్లాడతారు కాబట్టి సమయం మించిపోయి మళ్ళా ఏమైనా ప్రశ్నలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని తూచి తప్పకుండా ప్రభుత్వంగా చేయకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి హెచ్చరిస్తా ఉన్నా. ఇంకా కొద్దిసేపు ఓపికగా అందరం ఉంటాం. ఒక్కసారి ప్రభుత్వానికి మనం హెచ్చరిద్దాం.